తుంగభద్ర డ్యాంకు సంబంధించిన 33 గేట్లలో 19వ గేట్కు సంబంధించిన చైన్ లింక్ శనివారం రాత్రి తెగిపోవడం, ఆదివారం డ్యాం పరిశీలనకు వచ్చిన ఎంపీ తుకారం అధికారులను తీవ్రంగా మందలించారు. అధికారులు గేట్ల నిర్వహణ విషయంపై నిర్లక్ష్యం వహించడంతో గేట్ తెగిపోవడానికి ముఖ్య కారణమైందని, ముందుగా గేటు విషయంకు సంబంధించి ఎందుకు నిర్వహణ చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని మండిపడ్డారు. ప్రస్తుతం డ్యాం పూర్తిగా నిండటంతో నీటి ప్రవాహం జోరుగా ఉంది. ఉన్నట్టుండి గేట్కు సంబంధించిన చైన్ లింక్ తెగిపోవడంతో ప్రస్తుతం బోర్డు అధికారులు డ్యాంకు సంబంధించిన మొత్తం గేట్లను పైకెత్తి దిగువనకు సుమారు 90,000 క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేశారు. 32 gates were operated. Is okay. Nothing is problem. Where is that report? Show me where is that report. 32 gates are okay. We are inspected. We are operated. We are maintained. Where is that report? All gates. The gates are operated without water. But now this is the operating water. It is not accounted because we are not accounted water. See, anyway, this is the story. Okay. Adin because my jawabdari kuda undi. ఆ జవాబుదారీ పని ఎవరు చేశారు, అర్థం చేశారు, వేరే సర్టిఫికేట్ డ్యామ్ గేట్స్ ఆಗುತ್ತೆ, ಮೇಂಟೆನೆನ್ಸ್ ಆಗುತ್ತೆ, ಬೇರೆ ಕಟ್ಟಿತ್ತು ಸುಮ್ಮನೆ ಯಾಕೆ ಹೇಳ್ತೀವಿ, ಹಿಂಗಾಗೆ ದೇಶ ಹಾಳಾಗೋಗಿರೋದು ನಮಗೆಲ್ಲ. ಸುಮ್ಮನೆ ಚೀಫ್ ಇಂಜಿನಿಯರ್ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ, ಏನು ಕತೆ ನಮ್ಮವೆಲ್ಲ. ವ್ಯವಸ್ಥೆನೇ ಹಾಳಾಗೋಗಿದೆ.